ఆ రోజుల్లో శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి మహాపండితులైన వాళ్ళు చాలా మంది వచ్చారు. శశిధర తర్క చూడమని, పండిత పద్మలోచనుడు, నారాయణ శాస్త్రి గారిని మహాపండితుడు, వీళ్ళందరూ కూడా చాలా మంది శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వచ్చారు. పాండిత్య శాస్త్రజ్ఞానం బాగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు శాస్త్రాల్లో చదువుకుని ఉన్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, స్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శ్రీరామకృష్ణుల వారిలో ప్రతిరోజు ప్రతి క్షణము ఎదురుగా కనిపిస్తున్నాయి. వాళ్ళు చదువుకొని ఉన్నారు. ఆత్మానుభవం ఇలా ఉంటుంది, బ్రహ్మజ్ఞాని స్థితి ఇలా ఉంటుంది, బ్రహ్మజ్ఞాని అయిన వాడికి ఈ శక్తులు ఉంటాయి, అతని చుట్టూ వాతావరణం ఇట్లా ఉంటుంది, అతని ప్రవర్తన ఇట్లా ఉంటుంది, అతని జీవనం ఇలా ఉంటుంది అని చదువుకున్నారు. ఈయనలో సాక్షాత్ ఎదురుగా కనపడుతున్నాయి. ఆశ్చర్యపోయినారు అందరూ. ఇది ఎట్లా సాధ్యం? మీరేం చదువుకోలేదు కదా, మీకు ఎట్లా వచ్చింది? అప్పుడు శ్రీరామకృష్ణులు చెప్పారు, నాయనా, పాండిత్యం ప్రధానం కాదు, అనుభవం ప్రధానం. ముందు సాధన చేయండి. నారాయణ శాస్త్రి గారిని మహాపండితుడు ఉన్నాడు, వేదాంగాల్ని మొత్తం చదువుకున్నాడు. ఆయన అవపోసన పట్టాడు. ఆయన వచ్చాడు శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి. అప్పుడు చెప్పారు, మంచిదే, నువ్వు చదువుకున్నావు కాదంటలేదు, అది మంచిదే, కానీ నువ్వు తెలుసుకున్న దాన్ని అనుభవంలో కూడా సంపాదించు, అప్పుడు దానికి సార్థకత. అందుకని ఇప్పుడు ఇక పాండిత్యము, శాస్త్ర చర్చలు, వాదోపవాదాలు ఇవన్నీ ఆపేసి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక దివ్యక్షేత్రంలో ఏకాంతవాసంగా ఉండి తపస్సు చేసి అప్పుడు ఆ సత్యాలను సాక్షాత్కరించుకో అని చెప్పి ఆయన ఆశీర్వదించి పంపించారు. అప్పుడు నారాయణ శాస్త్రి గారు పోతూ రాసిపోతాడు అనమాట. శ్రీరామకృష్ణుల వారి రూమ్ బయట గది మీద గోడ మీద రాసి వెళ్ళిపోతాడు బయట. ఏమని? శ్రీరామకృష్ణుల వారి ఉపదేశంతో నారాయణ శాస్త్రి అనబడే మహాపండితుడైన నేను కళ్ళు తెరుచుకుని సత్యమర్థమై తపస్సు చేయటానికి, నేను పాండిత్యం ద్వారా ఇన్నాళ్ళు తెలుసుకున్న సత్యాల్ని అనుభవంలో తెలుసుకోవటానికి బదరికాశ్రమానికి వెళుతున్నాను అని చెప్పి రాసి వెళ్ళిపోతాడు. అంతే. ఆయన ఏమైపోయినాడో ఎవరికి తెలియదు. మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన ఏమైపోయినాడో, ఎక్కడున్నాడో ఇక చరిత్రలో ఆయన చరిత్ర కనపడదు. ఇంకెక్కడా కూడా ఆయన గురించి రెఫరెన్స్ లేదు. ఆయన అంతే తపస్సులో ఉండి సిద్ధి పొందాడు. శ్రీరామకృష్ణుల వారిని కలవకుండా ఉంటే ఆయన ఏమనుకునేవాడు? పాండిత్యమే సర్వం అని వాదోపవాదాలు, ఒక్కొక్కరిని ఓడించుకుంటూ గణపెండరాలు, సన్మానాలు చేయించుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. మహానుభావుల్ని, నిజమైన మహనీయుల్ని కలుసుకోవటం వల్ల వచ్చేటువంటి ఉపయోగం అది. వాళ్ళు మనల్ని చక్కదిద్దుతారు. మనం తప్పుదారిలో పోతున్నాం అన్న సంగతి చెప్పి, ఇది కాదు నాయన, సరైన దారి ఇది, దీంట్లో నడువు అని చూపిస్తారు. అది వాళ్ళని మనం దర్శించడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే అదనమాట. మన దారి చక్కదిద్దబడుతుంది. ఇళ్ళముడి అమ్మగారు కూడా ఏమన్నారు? సాహిత్యంతో రాహిత్యం రాదు నాన్న అన్నారు. ఎంత గొప్ప మాట! సాహిత్యంతో రాహిత్యం రాదు నాన్న అన్నారు. అద్భుతం. సాహిత్యం అంటే పాండిత్యం, రాహిత్యం అంటే జన్మరాహిత్యం. పాండిత్యంతో జన్మరాహిత్యం రాదు, పాండిత్యంతో ఆత్మానుభవం రాదు, సాధనతో వస్తుంది, భగవద్ అనుగ్రహంతో వస్తుంది. ముందు నువ్వు సాధన చేయాలి, దానికి భగవద్ అనుగ్రహం తోడవ్వాలి. శ్రీరామకృష్ణులు ఏమన్నారు? భగవద్ అనుగ్రహం అనే గాలి ఎల్లప్పుడూ వీస్తూనే ఉంది, నీ పడవ యొక్క తెరచాపను విప్పు అన్నారు. నీ పడవ యొక్క తెరచాప అంటే ఏంటి? మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవాలి, మన సాధన చేయాలి. ఆ భగవంతుని కరుణని, అనుగ్రహాన్ని పట్టుకునే విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఒక మంచి రిసీవర్గా మనం తయారు చేసుకోవాలి, కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా ట్యూన్ చేశామో ఆ శక్తిని రిసీవ్ చేసుకోగలుగుతాం. అదే సాధన. అప్పుడు నీకు సాక్షాత్కారం కలుగుతుంది, అప్పుడు నీ జన్మధన్యం అవుతుంది. మనం ఈ పుస్తకాల్లో చెప్పుకుంటున్నవన్నీ కూడా నీకు అనుభవంలో తెలుస్తాయి. అది ప్రధానం. ఈ అనుభవం ఎట్లా వస్తుంది? ముందు సద్గురు యొక్క ఉపదేశము, తరువాత సాధన, దాని తర్వాత భగవత్ అనుగ్రహము. ఈ మూడు అనమాట మెట్లు. ముందు సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి నువ్వు. ఆ తర్వాత ఏం చేయాలి? సాధన చేయాలి. తీసుకున్న ఉపదేశాన్ని సాధన చేయాలి శ్రద్ధగా. దాని నుంచి ఏం కలుగుతుంది? భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు నీకు సిద్ధి కలుగుతుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అదనమాట మార్గం. శ్రీరామకృష్ణ వారు కూడా ఏం చేశారు? మీరు దక్షిణామూర్తి ఆ చిత్రంలో చూశారు కదా, ఆయన వటవృక్షంలో కూర్చొని ఉన్నాడు మౌనంగా, చుట్టూ 4 శిష్యులు. వాళ్ళంతా కూడా మంచి పాండితులు, మంచి తపస్సులు, మంచి సత్శిష్యులు అలా కూర్చొని ఉన్నారు కదా. ఆయన చెప్తున్న దాన్ని వింటున్నారు. ఏం చెప్తున్నాడు ఆయన? మౌన బోధ. అంటే ఆయన ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని, మౌనంగా ఇస్తున్న జ్ఞానాన్ని, శక్తి ప్రసారాన్ని వీళ్ళు స్వీకరిస్తున్నారు. ట్యూన్ చేసుకుని అట్లా దాన్ని స్వీకరిస్తూ రిసీవర్స్ లాగా అట్లా ఉండిపోయినారు. ఆయన నుంచి ప్రసారం అవుతుంది, వీళ్ళంతా రిసీవ్ చేసుకుంటున్నారు. శ్రీరామకృష్ణుల వారు కూడా సాక్షాత్ పరమేశ్వరుడు, దక్షిణామూర్తి అవతారం ఆయన. ఎట్లా? అనేక మంది మహర్షులకి, మహాపండితులకి, మహాజ్ఞానులుగా ఆయన చెప్పాడు. ఏం చెప్పారు? పండితులైన వాళ్ళకేమో, నాయన పాండిత్యం ఒకటే ప్రధానం కాదు, మీరు పాండిత్యం పక్కన పెట్టి సాధన చేసి భగవద్ అనుభూతిని పొందండి, వెళ్ళండి అని చెప్పి వాళ్ళని రకరకాల ఉపదేశాలు ఇచ్చి, ఎవరికి తగిన ఉపదేశం వారికి ఇచ్చి, ఎవరికి తగిన సాధన వారికి నేర్పి వాళ్ళని సాధనోన్ముఖుల్ని గావించాడు. అంతే కదా. సద్గురువు చేసే పని ఏమిటి? సాధనోన్ముఖుల్ని గావించాలి. అంతేగాని పిచ్చి పిచ్చి రెమెడీస్ చెప్పడము, పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి, పిల్లలు పుట్టడం లేదంటే దానికి రెమెడీస్ చెప్పడము, ఉద్యోగం ఎట్లా వస్తుంది, కోర్టు కేసులు ఎట్లా పోతాయి, భూతాలు పట్టుకుని, ప్రేతాలు పట్టుకుని, పరిస్థితి బాగలేదు, మానసిక పరిస్థితి బాగలేదు, వాటికి రెమెడీలు చెప్పడం, ఇవి కాదు సద్గురువు చేయాల్సిన పనులు. నేడు చాలామంది స్వామీజీలు, సద్గురువులు హోమాలు చేయించడము, పూజలు చేయించడము, ఈతి బాధలు తీర్చే పనులు చేయడం చేస్తున్నారే, ఇది కాదు సద్గురువు చేయాల్సిన పని. సద్గురువు చేయాల్సిన మొట్టమొదటి పని, అతనికి ఉన్నటువంటి ఏకైక కర్మ ఈ ప్రపంచంలో ఏంటంటే మనిషిని
భగవంతుని వైపుగా నడిపించటమే సద్గురువు యొక్క ప్రధాన కర్తవ్యము. ఈతి బాధలు తీర్చడం కాదు. శ్రీరామకృష్ణ వారు చేశారు. పండితులకి సాధన వైపు మార్గం చూపించారు. మహాసాధకులు వచ్చారు. వివేకానంద స్వామి, బ్రహ్మానంద స్వామి, శివానంద స్వామి ఇలాంటి వాళ్ళు ఇందాక చెప్పుకున్నామే. అలాంటి మహాసాధకులు, గృహస్థ భక్తులు ఎందరో వచ్చారు. వాళ్ళకి తగిన మార్గం వాళ్ళకి చూపించారు. వాళ్ళని కూడా భగవత్ సాక్షాత్కారానికి దారి చూపించారు. భగవత్ సాక్షాత్కారం కలిగించారు అర్హులైన వాళ్ళకి స్వయాన కలిగించారు. ఆయనే దర్శనం ఇచ్చారు. అనేక మందికి అనేక దేవీ దేవతా స్వరూపాల్లో ఆయనే దర్శనం ఇచ్చారు. అర్హత ప్రధానం. ఎవరెవరి అర్హతను బట్టి వాళ్ళకంతా ఆ విధంగా చేశారు. అప్పుడేమవుతుంది? ఆ అనుభవం అనేది కలుగుతుంది. ఇది ఎలా కలుగుతుంది? సాధన వల్ల కలుగుతుందని చెప్పుకున్నాం కదా. కలిగినప్పుడు ఏమవుతుందంటే పునరావృత్తి అంటే పునరపి జన్మం పునరపి మరణం. పుట్టడము, పెరగటము, చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగటం, మళ్ళీ చావటం. ఒకచోట మనిషిగా, ఒకచోట జంతువుగా, ఒకచోట పక్షిగా, క్రిమికీటకాదులుగా, భూత ప్రేతాల లోకంలో కొన్నాళ్ళ నివాసం, యమలోకం, స్వర్గం, ఇట్లా రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది ఈ జీవి. ఇదే పునరావృత్తి అంటే తిరిగి రావటము, తిరిగి పోవటము, తిరిగి రావటం, మళ్ళీ పోవటం. ఇది పునరావృత్తి. ఈ పునరావృత్తికి కారణం ఏంటి? అజ్ఞాన భ్రాంతి. నేను దేహమును, నేను జీవుణ్ణి. నేను దేహమును అనుకునేది దేహాత్మ భ్రాంతి. నేను జీవుణ్ణి అనుకునేది జీవాత్మ భ్రాంతి. ఇవన్నీ నువ్వు కాదు. నువ్వు అలవి కాదు, నువ్వు సముద్రానివే. నువ్వు అగ్ని కణానివి కాదు, అగ్నివే అన్న విషయం నీకు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుస్తుందో, మళ్ళీ దీన్ని అండర్లైన్ చేసుకోవాలి రెడ్డింగ్తో, అనుభవపూర్వకంగా తెలుస్తుందో అప్పుడు నీకు అజ్ఞాన భ్రాంతి వదిలిపోయి అదే నువ్వైపోతావు. అప్పుడు ఇక పోయేది అక్కడికి, వచ్చేది అక్కడికి. పునరావృత్తి లేదు ఇంకప్పుడు. సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధవు. అప్పుడు నీకు పునరావృత్తి లేదు. ఇక యు బికమ్ ఏ ఫ్రీ సోల్. అంటే ఏంటి? నువ్వు స్వేచ్ఛగా ఉంటావు, నువ్వు పరమ స్వాతంత్రంగా ఉంటావు. నువ్వు కావాలనుకుంటే పుడతావు, లేదనుకుంటే వద్దు. ఒక ఆత్మ, పూర్ణాత్మగా అలా ఉంటావు నువ్వంతే. అటువంటి స్థితిని మాకు కలిగించడానికి ఎవరికైతే శక్తి ఉన్నదో అటువంటి గురుస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ 3వ శ్లోకంలో చెప్తున్నారు శంకరాచార్యుల వారు.